భారతదేశంలో 29 రాష్ట్రాలు 8 యూనియన్ టెరిటరీలు ఉన్నాయి. ఆర్టికల్ 370 కోసం పెద్ద ఎత్తున ఈ దేశంతో పాటు పక్కనున్న దేశాలు కూడా ఈ దేశం యొక్క అంతర్గత సమస్యపై వారి యొక్క ప్రలాపనలో వారి యొక్క పెత్తనాలో చలాయించి దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి పార్లమెంట్ రాజ్యసభ సాక్షిగా ఆర్టికల్ 370ని అబాలిష్ చేసిన తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీగా ఉన్నటువంటి యూనియన్ టెరిటరీస్గా తీసేసి ఆర్టికల్ 3 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ చట్టం ప్రకారం 2 రాష్ట్రాలుగా తీర్చిదిద్దిన తర్వాత 6 సంవత్సరాల అసెంబ్లీ టర్మ్ కాదు, కేవలం 5 సంవత్సరాలు మాత్రమే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి అత్యద్భుతమైనటువంటి గవర్నెన్స్ని తీసుకొని వచ్చి స్వాతంత్రం తర్వాత 50 ఏళ్ళు 60 ఏళ్ళు గడిచిన తర్వాత కూడా చాలామంది వ్యక్తులు ప్రజలు అక్కడ మైనారిటీలుగా బ్రతుకుతున్నటువంటి వాస్తవ సంఘటనలు మీడియా మన టెలికాస్ట్ చేస్తున్నప్పటికీ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి సగటు ప్రజలకి ఇబ్బంది కలుగుతున్నప్పటికీ కూడా ప్రజలు ఎన్నోసార్లు కొవ్వొత్తుల ర్యాలీలు సంఘీభావ ర్యాలీలు జరిపి అరే మన దేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బంది కలుగుతూ ఉంది జమ్మూ కాశ్మీర్లో వెస్ట్ బెంగాల్లో అని అంటున్నప్పటికీ ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ డిఫెన్స్ యొక్క స్థావరాలని అక్కడ పెట్టి పాకిస్తాన్ యొక్క ఇన్ఫిల్ట్రెంట్స్ ఎల్ఈటి తస్కరే తోయిబా ఇలాంటి వ్యక్తులందరూ కూడా ఈ భారతదేశంలోకి వచ్చి చొరబడి మన ప్రజల్ని కొన్ని వేల లక్షల మంది ప్రజల్ని మట్టు కరిపించారు. మరి ఈ సంఘటన చూస్తే అతి దుర్భరం దురదృష్టకరం. ప్రపంచమంతా నివ్వెరిపోయినటువంటి సంఘటన చూసి ఏప్రిల్ 22, 2025 సుమారు 26 మంది సామాన్య ప్రజలు భారతదేశంలో ఉండేటువంటి సామాన్య మధ్యతరగతి ప్రజలు జమ్మూ కాశ్మీర్ మన ప్రాంతమే మన ప్రాంతాన్ని చూడటానికి వెళ్ళినటువంటి అమాయక ప్రజల్ని లష్కరే ఈ తోయిబా మిలిటెంట్ సంస్థ అకారణంగా అన్యాయంగా చంపి వారిని మట్టుబెడుతూ ఉంటే అంటే మిలిటెంట్స్ యొక్క వారి యొక్క ఉనికిని తెలుపడం కోసం మళ్ళీ ఒక పిరికిపంద చర్య చేపట్టారు. ఎవరైతే ఈ భారతదేశంలో ఉండటానికి ఇష్టపడట్లేదో దయచేసి మీరందరూ కూడా పక్క దేశాలకు వెళ్ళిపోమని చెప్పని మేము అందరూ కూడా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం.